We are going to learn the lesson the best Christmas present in the world, that is present in 8th class. Okay. Today's video is next part of the lesson, the best Christmas present in the world. Let's start the lesson. Captain Jim Makerson, I replied, and a happy Christmas to you too. I am a school teacher from Dorset in the west of England. జర్మన్ సోల్జర్ తను పరిచయం చేసుకొని విషెస్ చెప్పాడు కదా. ఇప్పుడు కెప్టెన్ జిమ్ కూడాను చెప్తూ ఉన్నాడు, తను పరిచయం చేసుకున్నాడు. తర్వాత విషెస్ కూడా చెప్పాడనమాట. తను టీచర్ అని, తర్వాత డోర్సెట్ నుంచి వచ్చానని, వెస్ట్ ఆఫ్ ఇంగ్లాండ్ అనేటువంటి డోర్సెట్ నుంచి వచ్చానని కూడా చెప్పాడనమాట. ఓ డోర్సెట్, he smiled. I know this place. I know it very well. We shared my rum ration and his excellent sausage. And we talked, Connie, how we talked. He spoke almost perfect English. నేను డోర్సెట్ అని చెప్పిన వెంటనే ఆ ప్రదేశం తనకు బాగా తెలుసునని చెప్పాడనమాట. ఆర్మీ వాళ్ళకి ఇచ్చినటువంటి రమ్ము, తర్వాత వాళ్ళ సాసేజ్ అన్నీ కూడా షేర్ చేసుకుంటూ మాట్లాడుకున్నారు. చాలా చక్కటి ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు అతను అని కానీతో చెప్తూ ఉన్నాడు జిమ్ లెటర్లో. ఓకే. బట్ ఇట్ టర్న్డ్ అవుట్ దట్ హీ హ్యాడ్ నెవర్ సెట్ ఫుట్ ఇన్ డోర్సెట్, నెవర్ even been to England. He had learned all he knew of England from school and from reading books in English. His favorite writer was Thomas Hardy. His favorite book, Far from Madding Crowd. ఇంగ్లాండ్కి ఇంతవరకు రాకపోయినప్పటికీ, డోర్సెట్లో అడుగు పెట్టకపోయినప్పటికీ కూడాను ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత బుక్స్ ఇవంతా కూడా ఎలా వచ్చింది అంటే, బుక్స్ చదవడం, స్కూల్ నుంచి నేర్చుకోవడం అన్నీ కూడాను, దానివల్లే ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నాడు. ఓకే. అతని ఫేవరెట్ రైటర్ ఎవరంటే థామస్ హార్డీ. అతని ఫేవరెట్ బుక్ ఫార్ ఫ్రమ్ ద మ్యాడింగ్ క్రౌడ్. ఇది థామస్ హార్డీ రాసినటువంటిది అనమాట. So out there in no man's land, we talked of Bathsheba and Gabriel Oak and Sergeant Troy and Dorset. He had a wife and one son, born just 6 months ago. As I looked about me, there were huddles of khaki and grey everywhere, all over no man's land, smoking, laughing, talking, drinking and eating. Hans Wolf and I shared what was left of your wonderful Christmas cake, Connie. థామస్ హార్డీ నావల్ అయినటువంటి ఫార్ ఫ్రమ్ ద మ్యాడింగ్ క్రౌడ్లోని పాత్రలుని గురించి, బాత్షీబా, గ్యాబ్రియల్ ఓక్, సర్జెంట్ ట్రాయ్ అండ్ డోర్సెట్ వీటన్నిటి గురించి కూడాను మేము మాట్లాడుకున్నాం. తర్వాత అతనికి ఒక సన్ను, తర్వాత ఒక వైఫ్ కూడా ఉన్నారు. ఆ సన్కి 6 months క్రితమే పుట్టాడనమాట. ఓకే. తర్వాత వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగా అక్కడ అందరూ కూడాను 2 ఆర్మీస్ వాళ్ళు కూడాను తింటూ, తాగుతూ, తర్వాత నవ్వుతూ, మాట్లాడుకుంటూ అక్కడ ఆ నోమాన్స్ ల్యాండ్లో ఉన్నారనమాట అందరూ కూడాను. హ్యాన్స్ వుల్ఫ్ అండ్ I shared what was left of your wonderful Christmas cake, Connie. తర్వాత నువ్వు పంపినటువంటి ఆ క్రిస్మస్ కేక్ని షేర్ చేస్తూ ఉన్నాం మేమిద్దరము అని చెప్తూ ఉన్నాడు కానీతో లెటర్లో. He thought the marzipan was the best he had ever tasted. I agreed. We agreed about everything and he was my enemy. There never was a Christmas party like it, Connie. ఆ మార్జిపాన్ కేక్ని అతను టేస్ట్ చేసి అది బెస్ట్ నేను ఇంతవరకు తినింది అని చెప్తూ ఉన్నాడనమాట. తర్వాత అది ఎలా ఉందంటే, షుగరు, కేక్స్, ఆల్మండ్స్ అన్నీ కూడాను కవర్ చేసినటువంటిది ఆ మార్జిపాన్ కేక్. మేమిద్దరం కూడా ఎనిమీస్,
అయినా కూడాను అటువంటి క్రిస్మస్ పార్టీ ఇంతవరకు నేను చూడలేదు అని చెప్పేసి, అంటే అంత ఆనందకరమైనటువంటి క్రిస్మస్ పార్టీ ఇంతవరకు నేను చూడలేదు, అంటే ఎనిమీస్ మధ్య అన్నమాట అని చెప్తూ ఉన్నాడు జిమ్ కానీతో లెటర్లో. దెన్ సమ్వన్ ఐ డోంట్ నో హూ బ్రాట్ అవుట్ ఏ ఫుట్బాల్. గ్రేట్ కోట్స్ వర్ dumped in piles to make goal posts, and the next thing we knew it was Tommy against Fritz out in the middle of no man's land. Hans Wolf and I looked on and cheered, clapping our hands and stamping our feet to keep out the cold as much as anything. మళ్ళీ ఎవరో తెలియదు ఒకరు ఫుట్బాల్ తీసుకొచ్చారు. గ్రేట్ కోట్స్ అన్నీ కూడాను పైల్ చేసి అంటే వరుసలో పెట్టారనమాట, ఎందుకంటే గోల్ పోస్ట్ తయారు చేయడానికి. ఇది ఆ రెండు ఆర్మీస్ మధ్య జరుగుతున్నటువంటి మ్యాచ్. రెండు ఆర్మీస్ ఏంటి? బ్రిటిష్ ఆర్మీ, ఇంకొకటి జర్మన్ ఆర్మీ, రెండు కూడాను. ఓకే, వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి మ్యాచ్ అనమాట. ఇక్కడ ఇద్దరు కూర్చున్నారు, హ్యాన్స్ వుల్ఫ్ తర్వాత జిమ్, ఇద్దరు కూడాను అది చూస్తూ ఎక్కడ కూర్చున్నారు? నోమాన్స్ ల్యాండ్లో. అది చూస్తూ క్లాప్స్ కొడుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఓకే, ఇక్కడ ఇలా చేయడం మూలన వాళ్ళకు ఉన్నటువంటి చలిని కూడా పోగొట్టుకుంటూ ఉన్నారు. ఓకే, మాలో ఎవరో ఒకరు ఫుట్బాల్ తీసుకొచ్చారు. ఈ గ్రేట్ కోట్స్ అన్నీ తీసిపెట్టి ఒక పైల్లో చేసి గోల్ పోస్ట్ని తయారు చేశారనమాట. ఎవరు? ఈ ఇద్దరు ఆర్మీస్. ఇప్పుడు జరుగుతున్నటువంటి మ్యాచ్ ఎవరి మధ్య? బ్రిటిష్ ఆర్మీ, రెండవది జర్మన్ ఆర్మీ. ఓకే, వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి మ్యాచ్ని ఎవరు చూస్తూ ఉన్నారు? హ్యాన్స్ వుల్ఫ్, జిమ్ ఇద్దరు చూస్తూ క్లాప్స్ కొడుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట. ఇలా చేస్తూ వాళ్ళ మధ్య ఉన్నటువంటి చలిని పోగొట్టుకుంటూ ఉన్నారు. There was a moment when I noticed our breaths mingling in the air between us. He saw it too and smiled. Jim McPherson, he said, after a while, I think this is how we should resolve this war. A football match. No one dies in a football match. No children are orphaned. No wives become widows. అక్కడ అందరూ ఉన్నారు కాబట్టి, అంటే రెండు ఆర్మీస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు విడిచేటువంటి గాలి, పీల్చుకునే గాలి అంతా కూడాను అక్కడ మింగిలై ఉందన్నమాట. ఓకే, ఇది చూసి ఇద్దరు కూడా నవ్వుకుంటూ ఉన్నారు. ఇద్దరు చూశారు, ఇద్దరు నవ్వుకుంటున్నారు అనమాట. తర్వాత అతను అన్నాడు, అతన్ని పిలిచి, జిమ్ మ్యాక్పర్సన్ అని పిలిచి, హీ సెడ్ ఆఫ్టర్ ఏ వైల్, ఐ థింక్ దిస్ ఈజ్ హౌ వీ షుడ్ రిజాల్వ్ దిస్ వార్. ఈ విధంగా మనం మన వార్ని ఆపుకోవచ్చు అని చెప్తూ ఉన్నాడు. ఎవరు? హ్యాన్స్ వుల్ఫ్. ఏ ఫుట్బాల్ మ్యాచ్. నో వన్, ఈ యొక్క ఫుట్బాల్ మ్యాచ్లో ఎవరు చనిపోరు, ఎవరు ఏ పిల్లలు కూడాను ఆర్ఫన్స్ అవ్వరు, తర్వాత ఏ వయసు కూడాను విడోస్ అవ్వరు. కాబట్టి ఈ ఫుట్బాల్ మ్యాచ్ లాగా వార్ని మనం రిజాల్వ్ చేసుకోవచ్చు అని చెప్తూ ఉన్నాడు జర్మన్ సోల్జర్ హ్యాన్స్ వుల్ఫ్. I would prefer cricket, I told him. Then we Tommies could be sure of winning probably. We laughed at that and together we watched the game. అప్పుడు నేనన్నాను, నేనైతే క్రికెట్ ప్రిఫర్ చేస్తాను అని చెప్పాను అనమాట. ఇక్కడ నేను ఎవరు? జిమ్. ఓకే, దెన్ వీ టామీస్ కుడ్ బీ షూర్ ఆఫ్ విన్నింగ్ ప్రాబబ్లీ. అప్పుడైతే మేము టామీస్ అంటే బ్రిటిష్ ఆర్మీ తప్పకుండా గెలుస్తాం అని చెప్పాడనమాట. ఎవరు? జిమ్. వీ లాఫ్డ్ ఎట్ దట్ అండ్ టుగెదర్ వీ వాచ్డ్ ద గేమ్. అలా అని మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఆ యొక్క గేమ్ని చూస్తూ ఉన్నాం. సాడ్ టు సే కానీ ఫ్రిడ్జ్ వన్ 2 goals to 1, but as Hans Wolf generously said, our goal was wider than theirs, so it wasn't quite fair. విచారించదగినది ఏంటంటే, కానీ వాళ్ళే గెలిచారనమాట. అయితే ఇతను జనరస్గా హ్యాన్స్ వుల్ఫ్ చెప్పాడు. ఏమని చెప్పాడంటే, మేము వేసిన గోలు వైడర్గా ఉంది కాబట్టి అది చెల్లదు అని చెప్పాడు. ఇట్ వాజ్ నాట్
క్వైట్ ఫెయిర్ అని చెప్పాడనమాట. అంటే అర్థం ఏంటి, ఇద్దరికి ఒక్కొక్కటే వచ్చింది, ఇద్దరము సమానమే అని చెప్పానమాట, ఇద్దరము గెలిచాము అని. ద టైమ్ కేమ్ అండ్ ఆల్ టూ సూన్ when the game was finished. The snaps and the rum and the sausage had long since run out, and we knew it was all over. I wished Hans well and told him I hoped he would see his family again soon and the fighting would end and we could all go home. గేమ్ అయిపోయింది, అన్నీ కూడా అయిపోయినాయి, అక్కడ తెచ్చుకున్నవి రమ్ము అన్నీ కూడాను, సాసేజ్ అన్నీ కూడా అయిపోయినాయి. రన్అవుట్ మీన్స్ అన్నీ అయిపోయినాయి అనమాట, అయిపోయినాయి అని అర్థం. వీ న్యూ ఇట్ వాజ్ ఆల్ ఓవర్. I wished Hans well and told him I hoped he would see his family again soon and the fighting would end and we could all go home. అతను ఎవరు, జిమ్ము వారైపోయి మనం మళ్ళా మన ఫ్యామిలీని త్వరలో కలుస్తామని విష్ చేశాడు జిమ్. అందరూ అదే కోరుకుంటారు అని హ్యాన్స్ వుల్ఫ్ అన్నారు. ఈ మూమెంట్ని నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటానని అతను అన్నారనమాట. I think that is what every soldier wants on both sides, Hans Wolf said. Take care, Jim McPherson. I shall never forget this moment, nor you. He saluted and walked away from me slowly, unwillingly, I felt. He turned to wave just once and then became one of the hundreds of grey-coated men drifting back towards their ట్రెంచెస్. ఆర్మీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడాను అలాగే అందరూ అదే కోరుకుంటారు అని చెప్పి హ్యాన్స్ వుల్ఫ్ అన్నారనమాట. ఈ మూమెంట్ నేను ఎప్పటికీ కూడాను గుర్తుపెట్టుకుంటాను అని చెప్పి కూడా అతను అన్నాడు. అలాగే నీవు కూడా గుర్తుపెట్టుకుంటావు అని చెప్పి అన్నాడు అనమాట. ఇష్టం లేకుండానే అన్నట్లుగా స్లోగా నాకు సాల్యూట్ చేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ వెనక్కి తిరిగి ఒకసారి నన్ను చూసి వేవ్ చేసి ఆ తర్వాత స్లోగా వాళ్ళ గ్రూప్లో వెళ్ళి కలిసిపోయాడు అనమాట. డ్రిఫ్టింగ్ బ్యాక్ అంటే ఒక్క దాని వైపు స్లోగా వెళ్ళడం అనమాట. ఓకే, దాన్ని డ్రిఫ్టింగ్ బ్యాక్ అంటారు. ఇట్స్ ఎన్ ఇడియం. ఓకే. దట్ నైట్ బ్యాక్ ఇన్ అవర్ డగౌట్స్ వీ హర్డ్ దెమ్ సింగింగ్ ఏ carol and singing it quite beautifully. It was still silent night. Our boys gave them a rousing chorus of white shepherds watched. We exchanged carols for a while and then we all fell silent. We had our time of peace and goodwill, a time I will treasure as long as I live. అంటే షెల్టర్స్ అనమాట, మేడ్ బై ఆర్మీస్. అంటే తవ్వేసేసి దాని లోపల దాగుంటారు అనమాట. అంటే రాత్రిపూట అలా దాగుండే వాటిని డగౌట్స్ అంటారు. డగౌట్స్ అంటే షెల్టర్స్ మేడ్ బై ఆర్మీస్ అనమాట. అంటే తవ్వేసేసి ఆ యొక్క ఆ డిగ్స్లోకి, అంటే తవ్విన వాటిల్లోకి దాగుంటారనమాట రాత్రిపూట ఆర్మీస్. వీటిని డగౌట్స్ అంటారు. ఆ రాత్రంతా కూడా వాళ్ళు వెళ్ళిన తర్వాత పాటలు పాడుతూ ఉన్నారనమాట. కరోల్స్ అంటే రిలీజియస్ సాంగ్స్ అనమాట, క్రిస్టియన్ రిలీజియస్ సాంగ్స్. ఓకే, అవి పాడుతూ ఉన్నారనమాట. అది నేను వింటూ ఉన్నాను. తర్వాత అది విని మా వాళ్ళు కూడాను, అంటే బ్రిటిష్ ఆర్మీ కూడాను కోరస్ ఇచ్చారు. అలాగా చాలా చాలా బాగా పాటలు పాడారనమాట, బ్యూటిఫుల్గా పాడారు. ఇది నేను బ్రతికినంత కాలం కూడా గుర్తుంచుకుంటాను. ఓకే అని చెప్పాడు కానీతో లెటర్లో. డియరెస్ట్ కానీ, బై క్రిస్మస్ టైమ్ నెక్స్ట్ ఇయర్ దిస్ వార్ విల్ బీ నథింగ్ బట్ ఏ డిస్టెంట్ and terrible memory. I know from all that happened today how much both armies long for peace. We shall be together again soon. I am sure of it. Your loving Jim. నెక్స్ట్ ఇయర్ ఇదే టైంకి వారు అన్నీ కూడాను ఏమీ ఉండవు. ఇది ఒక డిస్టెంట్ టెర్రిబుల్ మెమరీ మాత్రమే. అంటే భయంకరమైనదిగా అలా ఉండిపోతుంది, అంతే, మెమరీగా ఉండిపోతుంది. ఎప్పుడో జరిగింది, తర్వాత టెర్రిబుల్గా ఉంది, ఆ ఒక్క మెమరీ మాత్రమే ఉండిపోతుంది. ఎంతగా అందరూ కూడాను పీస్ను కోరుకుంటున్నారో ఈరోజు నాకు అర్థమైంది. ఓకే, మరలా మనం కలుద్దాం అని నాకు నమ్మకం ఉంది. ఆ లెటర్ని మన నెరేటరు
ఆథరు ఎవరు, ఈ యొక్క బాక్స్ తెరిచాడు కదా, అందులో ఉన్నటువంటి లెటర్ని చదివాడనమాట. ఓకే, నెక్స్ట్ పార్ట్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, బాయ్.